హలో ఫ్రెండ్స్, భైరవం సినిమా మీద బాయ్కాట్ భైరవం అని చెప్పని హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్లో ఉంది. అది ఎందుకు అంటే దానికి రెండు కారణాలు. ఒకటి వచ్చి డైరెక్టర్ విజయ్ కనకమెడల ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీ వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడాడు. సో అందుకు వైసీపీ వాళ్ళు వచ్చి ఈ బాయ్కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు కూడా బాయ్కాట్ భైరవం అని చెప్పని ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చిరంజీవి గారిది అలాగే రామ్ చరణ్ గారిది ఆ ఫోటోని షేర్ చేయడం, దీని గురించి అంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో బాయ్కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిపోతుంది కదా. సో ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మెగా అభిమానుల నుంచి సపోర్ట్ కావాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. అందువల్ల మళ్ళీ నిన్నైతే ఇంకొక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. సరే, ఏర్పాటు చేసి మంచు మనోజ్ అయితే మళ్ళీ తప్పు చేశాడు. అదేంట్రా అంటే ఇక్కడ కూడా మళ్ళీ అకౌంట్ హ్యాక్ అయింది అని చెప్పి మాట్లాడారు. సో ఇక్కడ అందరూ మాట్లాడుతున్నట్టు 2011లో అసలు విజయ్ కనకమెడల అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటప్పుడు అతని అకౌంట్ని ఎందుకు హ్యాక్ చేస్తారు? సరే, అక్కడ వరకు బాగుంది. ఏదో స్టేజ్ మీదకి మంచు మనోజ్ విజయ్ కనకమెడలను సపోర్ట్ చేస్తూ ఏదో జరిగిపోయింది, క్షమించండి అన్నాడు. సో అలాగే వైసీపీ అభిమానుల గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని కూడా కూల్ చేసి ఉండొచ్చు కదా. అలా చేయలే. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చేసిందే ఒక తప్పు. సరే, ఓకే, స్టేజ్ మీద సారీ చెప్పాడు. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా సారీ చెప్పేసి ఉంటే ఏదో కొద్దో గొప్ప కొంచెం ముందుకెళ్ళదు కదా. సో ఇక్కడ వైసీపీ అభిమానులు ఇంకా ఆగ్రహానికి లోనవుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అక్కడ దీని గురించి మాట్లాడకుండా పోవడం. అలా భైరవం మూవీ టీం భైరవం సినిమా హిట్ అవ్వాలని ఉందా లేదా అనేది అయితే అర్థం కావట్లేదు. ప్రతిసారి అదేమంటే మంచు మనోజ్ని స్క్రీన్లోకి అయితే లాక్కొస్తున్నారు. అసలు ఈ భైరవం సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ ఎంత ఉందో ఏమో తెలియదు, కానీ సినిమా ప్రమోషన్స్ మొత్తం మంచు మనోజ్ చూసుకుంటున్నాడు. అక్కడ ఎవరు ఏ తప్పు చేసినా సరే, ఇప్పుడు విజయ్ కనకమెడల తప్పు చేశాడు, దానికి ఇంకొక ఈవెంట్ పెట్టారు. ఈవెంట్ పెట్టి ఒక పాయింట్ మాత్రం డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసిన పాయింట్ కూడా రాంగ్. సో అక్కడ అకౌంట్ హ్యాక్ అయింది అని చెప్పే బదులు తప్పేదో జరిగిపోయింది, క్షమించండి అని చెప్పి సరిపోయేది కదా. ఇక ఫైనల్గా కంక్లూజన్ పాయింట్ విషయానికి వస్తే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్లో పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, మాట్లాడి తప్పు చేశాడు కదా. సో సెకండ్ టైము మళ్ళీ ఈ ఈవెంట్ పెట్టారు కదా. ఆ ఈవెంట్ పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడచ్చు కదా. అంతలావున భైరవం సినిమా హిట్ అవ్వాలి, డైరెక్టర్ విజయ్ కనకమెడల ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకునే మంచు మనోజ్ సో ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ భైరవం మూవీ టీం అనవసరంగా ఇంకొక ఈవెంట్ పెట్టి వైసీపీ వాళ్ళని అనవసరంగా రెచ్చగొడుతున్నారు అనేది అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.